Audio Jungle. ఇలా కనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే మేము ఆల్రెడీ నా ముందు వీడియో చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది. మేము హౌస్ షిఫ్ట్ అవడం వల్ల ఎక్కువ వీడియోలు చేయడానికి అయితే అవ్వలేదు. సో ఈసారి ఈ వీడియోలో అయితే రాబోతున్న వినాయక చవితికి చాలా ఐటమ్స్ తీసుకొచ్చాను. అందులో మీకు ఏదైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి, అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మంచి మంచి ఐటమ్స్ అయితే తీసుకొచ్చాను, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. గైస్, ఫస్ట్ వన్ అయితే ఇదండి. అసలు ఏముందో కూడా నాకు తెలియదు, ఎందులో ఏముందో కూడా నాకు తెలియదు. కానీ మీ ముందు ఓపెన్ చేసి చూస్తాను. చాలా లైట్ వెయిట్గా ఉంది. సో ఏముందో చూసేద్దాం ఓపెన్ చేసి. ఏం చేస్తున్నాను. సో గైస్, ఫ్లవర్స్ అయితే వచ్చేయండి. చాలా బాగున్నాయి చూడండి, నిజం ఫ్లవర్స్ లాగే ఉన్నాయి. సో లాస్ట్ టైం వరలక్ష్మి పూజ ఇప్పుడు ఇలాంటివి తీసుకొచ్చాను. సో అవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి, ఇవి కొంచెం డిఫరెంట్ ఉన్నాయి అనమాట. సో ఇది ఒక దండ అయితే వచ్చింది. ఇలా అంటే నేనైతే వినాయకుడికి వేద్దాము, అంటే వినాయకుడి విగ్రహానికి వేద్దామని అయితే ఇది తీసుకున్నాను. చూడండి, చాలా బాగుంది. నిజం ఫ్లవర్స్ లాగా అనిపించిందండి. చివర హ్యాంగ్ చేసుకోవడానికి ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా ఇచ్చారు. సో లెంత్ అయితే బాగానే ఉందండి. అంటే ఒక వినాయకుడి బొమ్మకి ఎంత, అంటే మన ఇంట్లో వినాయకుడి బొమ్మకి వేసుకోవడానికి అంత లెంత్ అయితే సరిపోయింది. అండ్ ఇంకొక మాల కూడా ఇచ్చారు, అది కూడా చూపిస్తుంది. ప్లస్ సెపరేట్ గా ఈ మాల అయితే ఇచ్చారు. అంటే నేను రెండు ఆర్డర్ చేశాను, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అనమాట. ఇదైతే షార్ట్. సో చివరన థ్రెడ్స్ అయితే ఇచ్చారు, ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి, అంటే ఏదైనా కట్టుకోవడానికి, లేదంటే మనం కూడా పెట్టుకోవచ్చు, జడ వేసుకొని మనం కూడా పెట్టుకోవచ్చు. సో అందుకని రెండు ఆర్డర్ చేశానండి. చాలా బాగున్నాయి, చాలా వర్త్ అని చెప్తాను. పక్కన కూడా పిక్చర్ యాడ్ చేస్తాను ఎంత కాస్ట్కి వచ్చింది అన్నది, లేదంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ వన్ ఇదైతే అండి. నేను లాస్ట్ వరలక్ష్మి వ్రతానికి లాస్ట్ వీడియోలో సేమ్ ఇలాంటిది ఆర్డర్ చేసిన. ఎంత బాగుందంటే అంత బాగుంది. సో ఈసారి వినాయకుడికి బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది అయితే బాగుంటుందని ఆలోచించి ఇదైతే తీసుకున్నాను. సో ఎవరికైనా యూజ్ అయితే తీసుకోండి. ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను. చాలా బాగుంది. 3D ప్రింట్తో అయితే ఆర్డర్ చేశాను. ఓపెన్ చేసి చూస్తాను ఎంత ఉందా. ఇది 5x5 అండి. సో మన బ్యాక్గ్రౌండ్ బట్టి మనం అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు. సో చూడండి, 3D ప్రింట్ సేమ్ బయట అంటే మనం 3Ds లో ఎలా చూస్తామో అలానే ఉంది. క్లాత్ కూడా చాలా సాఫ్ట్ గా అనిపించింది. సో ఓవరాల్ ఓపెన్ చేసి చూద్దాం. గైస్, లెంత్ అయితే ఇలా వచ్చిందండి. చూడండి, ఓపెన్ చేసి చూస్తాను. చాలా బాగుంది చూడడానికి. ప్రింట్ చూడండి ఎంత బాగుందో. సో మన దేవుడి బ్యాక్గ్రౌండ్ అంటే టెంపుల్కి వెళ్తే ఎలాంటి అట్మాస్ఫియర్ కనిపిస్తుందో అలా అయితే ఉంది. చూడండి, కింద అయితే ఆవులు వచ్చాయి. సో ఇదైతే ఆవులు ప్రింట్ అండ్ కలువ పువ్వులు కూడా వచ్చాయి బ్యాక్గ్రౌండ్ లో. గైస్, కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ప్రింట్ చూపిస్తాను మీకు దగ్గర నుంచి. ఈ ఆవుల ప్రింట్ అయితే చూడండి, సో 3D ప్రింట్ లాగే అనిపించింది. అండ్ పక్కన కలువ పువ్వులు వచ్చాయి. సో ఓవరాల్ గా అయితే చాలా బాగుంది. లుక్ అయితే ఇంకా బాగుంది అనమాట. సో నేను వీడియో చేస్తాను కదా వినాయకుడిది, అప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఎలా లుక్ ఉన్నది అన్నది. సో నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి. గైస్, నెక్స్ట్ వన్ అయితే ఇదండి. సో ఇది ఫ్లవర్స్ పెట్టుకుని దీపాలు పెట్టుకునేది. సో డెకరేషన్ కోసం అయితే తీసుకున్నాను. దేవుడి ముందు డెకరేట్ చేద్దామని అయితే తీసుకున్నాను. సో ఓపెన్ చేసి చూద్దాము. చాలా మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకనే తీసుకున్నాను. ఎలా వస్తున్నాను టెస్ట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. సో ఈ ఫోటోలో అయితే పెద్దగా చూసాను, పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. కొంచెం లెంత్ ఎక్కువగా అనిపించింది. అంటే ఎక్కువ వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టి దీపాలు పెట్టుకోవచ్చు, అంటే అంత పెద్దగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ చాలా సైజ్ అయితే చాలా చిన్నగా వచ్చింది. ఆ కాస్ట్ కి పర్వాలేదు, వర్త్ అని చెప్తాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం తక్కువ సైజు అయితే వచ్చింది. అండ్ చూడండి, ఇక్కడ చిన్న డ్యామేజ్ కూడా అనిపించింది, అంటే కలర్ చేంజ్ వచ్చింది. అండ్ కొన్ని వంకరగా కూడా ఉన్నాయి. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. చూడడానికి లుక్ కూడా బాగుంది. అండ్ మంచి కలర్ కూడా షైన్ అవుతుంది కలర్ కూడా. సో ఓవరాల్ గా అయితే ఓకే, పర్వాలేదు. అంటే ఏదైనా డెకరేట్ చేసుకోవడానికి. సో గైస్, ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే, అంటే నేను అలా తీసుకోవచ్చు తీసుకోకూడదు అని చెప్పలేను. ఒకవేళ మీకు నచ్చినట్టు అయితే తీసుకోండి. కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. సో పర్వాలేదు, 100% కాకపోయినా ఒక 50% అయితే నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇది కూడా ఫ్లవర్ డెకరేషన్స్ అనమాట. ఇందాక నేను చూపించాను కదా బ్యాక్గ్రౌండ్ పెట్టదు, దానికి డెకోర్ చేద్దామని అయితే ఈ ఫ్లవర్ తీసుకున్నాను. అంటే హ్యాంగింగ్ టైప్ వస్తుంది కదా, ఆ టైప్ అయితే తీసుకున్నాను. ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి ఎలా వచ్చింది అన్నది. సో ఇది చాలా తక్కువ రేట్కి అయితే వచ్చిందండి. సో అందుకనే తీసుకున్నాను. సో చూపిస్తాను ఓపెన్ చేసి ఎలా వచ్చింది అన్నది. లాస్ట్ టైం నేను గంటలతో ఉండి తీసుకున్నాను కదా, ఈసారి నార్మల్గా ప్లెయిన్గా తీసుకున్నాను. కానీ ఎక్కువ హ్యాంగింగ్స్ అయితే వస్తాయి దీనికి. చూపిస్తాను.
గైస్ ఇలా అయితే వచ్చిందండి. సో చాలా పెద్ద లెంత్ అయితే వచ్చింది. అండ్ చూడండి ఎక్కువ హ్యాంగింగ్స్ వచ్చాయి. సో ఇటువైపు ఇంత చాలా పొడవు ఇచ్చారనమాట. మనం ఎంత అంటే 5 feet అలా ఉంటుంది. అండ్ క్వాలిటీ అయితే 50% అంటే 50-50 క్వాలిటీ ఉందనమాట. అంత ఎక్కువ క్వాలిటీ అయితే లేదు. మాకు ఓకే అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా తీసుకోవచ్చు. సో కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అనిపించింది. సో ఎవరికైనా కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే నేను పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను, నచ్చితే తీసుకోండి. అండ్ ఒకసారి చూడండి, అయితే ఇది 2 sides ఇలా హ్యాంగింగ్స్ ఇచ్చారు. కింద ఎక్కువ హ్యాంగ్ అయ్యి ఇచ్చారు అండ్ మిడిల్ లో కూడా ఇలా హ్యాంగ్ అయ్యి ఇచ్చారనమాట. సో మనం పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్ మిడిల్ అయితే ఇది వస్తుంది అనమాట. కొంచెం లుక్ అయితే బాగుంటుంది. సో అందుకని ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇదైతే ఫ్లవర్స్ అనమాట, డెకరేట్ చేయడానికి తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. అలాంటిది అంటే కంప్లీట్ గా డిఫరెంట్ గా అయితే కొంచెం ఆర్డర్ చేశాను. సో ఓపెన్ చేసి చూసేద్దాం ఎలా వచ్చింది అన్నది. మొత్తం 10 ఉంటాయండి. మనం హ్యాంగ్ చేసుకోవచ్చు ఏ డోర్ కైనా, లేదంటే ఏ డెకరేషన్ కి ఎంత కావాలంటే అంత. మొత్తం 10 sets ఉంటాయి. సో ఓపెన్ చేసి చూపిస్తాను. చూడండి ఇలాగ డిఫరెంట్ గా అంటే 5 వేరేగా అలాగైతే పంపించారనమాట. సో ఓపెన్ చేసి చూపిస్తాను. క్వాలిటీ కూడా ఎలా ఉందన్నది మీకు చూపించేస్తాను. ప్లస్ ఇలా సెపరేట్ ఇందులో 5 అండ్ ఇందులో 5 ఇచ్చారు. మొత్తం ఓవరాల్ గా ప్యాక్ ఆఫ్ 10 అయితే తీసుకున్నాను. చాలా తక్కువ రేట్ కి అయితే వచ్చాయండి. చాలా యూజ్ అవుతాయి. సో ఓపెన్ చేసి దీని క్వాలిటీ ఎలా ఉందో అయితే చూపించేస్తాను. ఫస్ట్ 5 చూపిస్తాను చూడండి. సో ఇలా అయితే వచ్చేయండి. కొంచెం పర్వాలేదు, అంటే లాస్ట్ టైం కన్నా క్వాలిటీ కొంచెం తక్కువ అనిపించింది. మేబీ ఎక్కువ క్వాంటిటీ వల్ల తక్కువ క్వాలిటీ అయితే అనిపించినట్టుంది. సో నాకైతే 10 అంటే 10 ఇచ్చాడు. సేమ్ తగ్గలేదు అనమాట. సో అన్ని బాగానే ఉన్నాయి. క్వాలిటీ కూడా పర్వాలేదు. సో మనం డెకరేట్ చేసుకున్నప్పుడు బాగా యూజ్ అవుతాయి. అందుకే ఎక్కువ అయితే ఆర్డర్ చేశాను. సో మనం గుమ్మాలు పెట్టుకోవచ్చు. వెనక బ్యాక్గ్రౌండ్ ఇందాక చూపించాను కదా, దానికి డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకనైతే ఎక్కువ ఆర్డర్ పెట్టాను. సో చూడండి కలర్ అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్, అంటే మన బంతిపూల్ డిజైన్ ఇది అనమాట. సో మన బంతిపూలు ఇన్ని కొని పెట్టుకోలేం కాబట్టి ఇదైతే మనం యూజ్ చేసి మళ్ళీ దాచుకోవచ్చు. అందుకని ఇలాంటివి అయితే ఆర్డర్ పెట్టాను. సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. రికమెండ్ అయితే చేస్తాను. ఇంకో 5 కూడా మీకు చూపించేస్తాను. సో ఇలా చూడండి మొత్తం 10 అయితే ఇచ్చాడు నాకు. సో మొత్తం ఇలా ఓవరాల్ ఇవన్నీ అయితే వచ్చాయి. సో డెకరేట్ చేశాక వీడియో కూడా మీకు షేర్ చేస్తాను అనమాట. ఈ ప్రోడక్ట్ కావాలంటే కింద లింక్ డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ పక్క పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. అంటే ఎలా ఉంది రిఫరెన్స్ పిక్ అయితే యాడ్ చేస్తాను అనమాట. సో నచ్చితే డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి లింక్ ఓపెన్ చేసి తీసుకోండి. గైస్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఎలిఫెంట్స్ తీసుకున్నాను. అంటే వినాయకుడి ముందు ఎలిఫెంట్స్ ఉంటాయి కదనమాట. అందుకనే తీసుకున్నాను ఇవి పెట్టడానికి. అంటే మనం పెట్టిన బొమ్మ ఎదురుగా ఇవైతే పెడదామని తీసుకున్నాను. 2 ఉంటాయి, ప్యాక్ ఆఫ్ 2 అనమాట. సో ఓపెన్ చేసి ఎలా ఉన్నాయో చూద్దాము. సో ఇరిగిపోయాయా బాగానే ఉన్నాయి అన్నది అయితే చూసాను. సో ప్యాకింగ్ చాలా బరువుగా ఉంది. సో యాక్చువల్లీ నేను బరువు ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. సో నాకు మెంటల్ అంటారు కదా, ఆ టైప్ అయితే తీసుకున్నాను అనమాట. సో చూద్దాం. మంచిగా లోపల ఇంకో ప్యాక్ కూడా చేసి ఇచ్చారు. సో చూద్దాం ఉన్నాయా పగిలిపోయా అన్నది. సో ప్యాకింగ్ చాలా గట్టిగా ఉంది. సో ఇలా సేఫ్గా ప్యాక్ చేసి అయితే ఇచ్చారు. సో చేసి చూపిస్తాను. ఏనుగులు అనుకున్నాను, కానీ అదైతే వినాయకుడిని నిలబెట్టడానికి పేట అయితే తీసుకున్నాను అనమాట. అంటే హెవీగా ఉండేసరికి నేను అదే ఎలిఫెంట్స్ అనుకున్నాను. సో ఇదైతే వినాయకుడిని నిల్చోబెట్టడానికి అయితే నేను డెకరేట్ చేయడానికి అయితే ఈ పేట తీసుకున్నాను. సో మంచి క్వాలిటీతో అయితే వచ్చింది. చూడండి మీకు దగ్గర నుంచి చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా బాగుంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో బయటికి ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉందన్నది. అండ్ కాంప్లిమెంటరీ చిన్నది కూడా ఇచ్చారు. సో చిన్నది మనం ఏదైనా మన దగ్గర ఏమైనా ఫొటోస్ ఉంటే దీని మీద పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. సో చూడండి ఎంత షైన్ అవుతుందో ఓపెన్ చేసాక బయట తీసుకున్నాక. సో చూడండి వెనకాతల ఇవైతే ఇలా 4 ఇచ్చారు నిల్చోడానికి. సో ఇలా పెట్టి దీని మీద వినాయకుడిని విగ్రహం పెడదామని అయితే తీసుకున్నాను డెకరేట్ చేయడానికి. సో ఓవరాల్ గా క్వాలిటీ అయితే చాలా బాగుంది, లుక్ వైజ్ గా చాలా బాగుంది. ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అండ్ పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఓపెన్ చేసి చూసేద్దాం ఏముందో. కానీ యాక్చువల్ ఏముందో కూడా నాకు కూడా తెలీదు. మీతో పాటు నేను చూస్తాను అనమాట ఏముందన్నది. సో ఓపెన్ చేసి చూసేద్దాం. సో ప్యాకింగ్ అయితే చాలా బాగుంది అనమాట. సో చూద్దాం ఏముందో లాన్ అన్నది. ఓకే, ఇదైతే డెకరేషన్ కోసం నేను తీసుకున్నాను. సో ఇందులో ఫ్లవర్స్ వేసి వినాయకుడి ముందు పెడదామని అనుకున్నాను అనమాట. సో ఇది కూడా సైజ్ చాలా చిన్నది వచ్చింది. పక్కన పిక్చర్ యాడ్ చేస్తాను. నేనైతే ఇంత పెద్ద సైజ్ వస్తుంది అనుకున్నాను, చాలా చిన్న సైజ్ వచ్చింది. అండ్ వెయిట్ కూడా పర్వాలేదు, వెయిట్ బాగుంది. అండ్ క్వాలిటీ కూడా చూపిస్తాను మీకు ఎలా వచ్చింది అన్నది. చూడండి మంచి క్వాలిటీతో అయితే వచ్చింది. అండ్ మంచి డిజైన్, అంటే షైన్ అయితే అవుతుంది, మంచి గోల్డ్ షైన్ వస్తుంది. సో చూడండి చాలా బాగుంది అనమాట. ఇందులో వాటర్ వేసి ఫ్లవర్స్ పెట్టి డెకరేట్ చేయడానికి అయితే తీసుకున్నాను. కానీ నేనైతే మినిమం ఇంత సైజ్ ఉంటుంది అనుకున్నాను. చాలా చిన్న సైజ్ వచ్చింది. చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాను నేను.
లింక్ కావాలంటే కింద అయితే ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. నేను పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. ఎవరికైనా నచ్చితే తీసుకోండి. అంటే మాకు ఈ సైజ్ ఓకే అనుకున్న వాళ్ళు అయితే తీసుకోండి. నేనైతే అంతగా రికమెండ్ చేయను, ఎందుకంటే వాడు చూపించిన సైజ్ వేరు, మనకు పంపిన సైజ్ వేరు అనమాట. సో ఆ కాస్ట్ కి ఇది అంత వర్త్ కాదని అయితే చెప్తాను. నెక్స్ట్ వన్ అయితే ఇదండి. ఇవి అయితే ఏనుగులు. సో ముందు ఓపెన్ చేసిన దాంట్లో ఏనుగులు అని చెప్పాను కదా, తర్వాత ఓపెన్ చేశాక తెలిసింది మనకు అవి ఏనుగులు కాదు అని. సో వినాయకుడు నిల్చోబెట్టే స్టాండ్ అని. సో ఇదైతే ఖచ్చితంగా ఏనుగులు, ఎందుకంటే ఇంకొకటి ఏం లేదు ఓపెన్ చేయడానికి, అందుకని ఇది ఏనుగులు అని అయితే ఫిక్స్ అయ్యాను. సో ఓపెన్ చేశాక చూపిస్తాను. యాక్చువల్ కొంచెం పెద్ద వస్తాయని ఎక్స్పెక్ట్ చేశాను, చూద్దాం ఎంత సైజ్ ఉన్నాయో అన్నది. సో ఓపెన్ చేసేద్దాం ఎలా ఉన్నది. ఇదైతే బాగానే ఉంది, స్ట్రాంగ్ ఇచ్చారు. జర్మన్ సిల్వర్ అంటారు కదా, ఆ సిల్వర్ అనుకుంటా. సో చూడండి భలే ఉన్నాయి, బరువుగా కూడా ఉన్నాయి. సో చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో చూడడానికి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఓపెన్ చేసి చూపిస్తాను బయటికి ఎలా వచ్చాయన్నది. చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో, భలే క్యూట్ గా ఉంది కదండి. సో వినాయకుడి ముందు ఇలా అటు ఇటు పెట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. చూడడానికి క్లాసీ లుక్ ఉంది అండ్ మంచి షేప్ కూడా వచ్చింది. ఎక్కడ అంటే షేప్ అవుట్ అవ్వటం కానీ లేదంటే ఫినిషింగ్ అయితే చాలా బాగుంది అనమాట చూడడానికి. సో ఇంకోటి కూడా చూపిస్తాను. రెండు సేమ్ సైజ్ లోనే మంచి కలర్ అయితే ఉందన్నమాట, ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా వచ్చాయి. సో నేనైతే 200% రికమెండ్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే తీసుకోండి. చూడండి ఇలా అంటే వినాయకుడికి విగ్రహం ముందు ఇలా పెట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. అన్నిటికన్నా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యే ప్రోడక్ట్ ఏంటంటే ఇదేనండి. చాలా వర్త్ అని చెప్తాను. నేను పెట్టిన కాస్ట్ కి వాడు ఇచ్చిన ప్రోడక్ట్ కి వర్త్ అంటే ఇదే అనమాట. ఇప్పుడు తీసుకున్న వాటన్నిటిలో కొంచెం సాటిస్ఫై అయింది అయితే దీనికి అనమాట. అంత బాగుంది అనమాట. సో ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా తీసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అండ్ పక్కన పిక్చర్ కూడా యాడ్ చేస్తాను. వీడియో అయితే ఇంతటితో అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడండి, క్లారిటీ అయితే వస్తుంది. ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది అయితే క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై ఎవ్రీవన్.